భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 63 శ్లోకం క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతే. ఈ శ్లోకం మనిషి అంతిమ పతనాన్ని చిత్రిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సు గమనం గురించి ఈ మాటలతో లోతుగా హెచ్చరిస్తున్నాడు. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకం మనసు, కోరిక, కోపం, జ్ఞాన నష్టం అనే గొలుసు సంఖ్యని వివరిస్తుంది. మన కోపం శక్తిని దారి తప్పిస్తుంది. ఆ దారి తప్పిన శక్తి మనసును పొరపాట్ల వైపు నడిపిస్తుంది. చివరికి మన బుద్ధి నశించి మన జీవితం పతనమవుతుంది. ఉదాహరణ: ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు పొందాడు. అతడు కోపంతో పుస్తకాలు తగులబెడతాడు. క్రోధంలో తీసుకున్న నిర్ణయం అతని భవిష్యత్తును నాశనం చేయగలదు. శ్రీకృష్ణుడి సందేశం: క్రోధాన్ని అణిచివేయాలి కాదు, అదాన్ని అర్థం చేసుకుని దానిని అధిగమించాలి. మనిషి జ్ఞానాన్ని, శక్తిని కోపం మింగేస్తుంది. ఒక్క క్షణపు కోపం సంవత్సరాల సాధనను మింగివేస్తుంది. ఆధ్యాత్మిక సందేశం: మనసు స్థిరంగా ఉంటే కోరికలను అధిగమించగలము, కోపాన్ని నియంత్రించగలము, జ్ఞానాన్ని నిలుపుకోగలము. ఈ శ్లోకం ద్వారా మనస్సుపై నియంత్రణ ఎంత ముఖ్యమో శ్రీకృష్ణుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. అతిగా కోరికలు పెంచుకుంటే కోపం జన్మిస్తుంది. కోపం వల్ల మన జీవితం నశించిపోతుంది. మనసు శాంతంగా ఉంటేనే మన జీవితం విజయవంతంగా మారుతుంది. తదుపరి శ్లోకం 64లో శ్రీ విష్ణువు ఎటువంటి వ్యక్తి మనస్సుని ప్రశాంతంగా ఉంచగలడో వివరిస్తాడు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.